వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు భేటీ అయ్యారు. సో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే మంగళగిరిలో ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. సో ఈ భేటీకి సంబంధించి ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో అది మరొక్కసారి ఆ రెండు పార్టీల కార్యకర్తలకి ఈ కలయిక మరి గుర్తు చేస్తుందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారిని మరి బీజేపీ తరపు నుంచి ఏపీ అధ్యక్షులుగా నియమించడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా కీలకమైంది, ప్రముఖమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ భావజాలం, సీనియారిటీ, సో వాటిని బేస్ చేసుకొని ఆ పార్టీ మరి అధ్యక్ష పదవిని కట్టబెట్టడం జరుగుతుంది. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మరి సుదీర్ఘకాలం పాటు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుల్ని మరి ఎక్కువ కాలం కొనసాగించడం అయితే ఆ పార్టీకి ఆ విధమైనటువంటి సిద్ధాంతం ఉండదు. ఎందుకంటే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒకసారి మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు మార్పు జరుగుతూ ఉంటుంది. ఈసారి ఏపీ బీజేపీ అధ్యక్షులి మార్పులో మరి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా వ్యవహరించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి తాను బీజేపీ అధ్యక్షునిగా రాష్ట్రానికి ఎంపికైన తర్వాత జనసేన అధినేతను ఉప ముఖ్యమంత్రిని కలిసి మరి ఒక శాలువ గప్పి ఆయనకి, అదేవిధంగా ఒక పూల కుండీని కూడా ఆయనకి బహుమతిగా ఇచ్చినటువంటి ఫోటో చూడొచ్చు. సో రానున్న రోజుల్లో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఇండికేషన్ అయితే మాధవ్ గారు చాలా స్పష్టంగా ఇక్కడ ఇస్తా ఉన్నారు. చాలామంది గతంలో చాలా ఎపిసోడ్స్ తెర మీదకి తీసుకొని వచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల్ని మార్చడంలో మరి కొంతమంది నేతలు కీలకంగా వ్యవహరించారని చెప్పేసి రకరకాల పేర్లు తెర మీదకి వచ్చినాయి. కానీ అవన్నీ కూడా ఎవరికి నచ్చినట్టు వారు చెప్పుకుంటున్నటువంటి మాటలని మనమైతే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏపీ బీజేపీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో జనసేన అధినేత కీలకమైనటువంటి పాత్ర పోషించారనైతే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీతోటి ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఎప్పుడైతే 2014లో భారతీయ జనతా పార్టీ కోసం ఆయన పోటీ చేయకుండా ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి మరి ఆ రోజు కూడా కూటమి అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా 2019 ఎన్నికలకు వచ్చేసరికి కొన్ని కారణాలతోటి బీజేపీని ఆయన విభేదించారు, బీజేపీ నుంచి బయటకు వచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీని ఆ రెండు పార్టీలు కూడా ఒకరికొకరు విభేదించుకున్నాయి. అందరూ కూడా సపరేట్గా పోటీ చేసిన క్రమంలో మూడు పార్టీలు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని రాజకీయంగా చవిచూడాల్సిన పరిస్థితి ఎన్నికల్లో. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి మరి తెలుగుదేశం పార్టీని కూడా మరి బీజేపీలో మరి బీజేపీ జనసేనతో పాటు పొత్తులో చేర్చడంలో ఆయన కీలకంగా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసిన తర్వాత మరి 2020-21 ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ తోటి జనసేన అధినేత జతకట్టారు. సో స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ జనసేన కలిసి పోటీ చేసిన పరిస్థితి. సో ఆ తర్వాత ఎపిసోడ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మరి ఆయనతోటి ములాఖాత్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మరి తెలుగుదేశం, జనసేన కలిసే వెళ్తాయి, బీజేపీని కూడా ఒప్పించి పొత్తులో తీసుకొని వస్తాను, జగన్మోహన్ రెడ్డిని పడగొట్టడమే నా ప్రధాన లక్ష్యం అని చెప్పేసి ఆ రోజు ఆయన పలికినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, సో మరి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆ రెండు పార్టీలు మళ్ళీ రాజకీయంగా ఊపిరి పోసుకోవటంలో బీజేపీ ప్రముఖ పాత్ర పోషించింది. సో బీజేపీని మరి జనసేన, తెలుగుదేశం ఈ రెండు పార్టీలు మరి కలయికలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కూడా జనసేన, తెలుగుదేశం మరి అధికారికంగా పొత్తులో లేవు. జనసేన, బీజేపీ అధికారికంగా పొత్తులో ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో
చంద్రబాబు నాయుడు గారితో రాజమండ్రి సెంట్రల్ జైల్లో జనసేన అధినేత ములాఖాత్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మేము కలిసే వెళ్తున్నాం, బీజేపీని కూడా మరి మా 2 పార్టీలతో కలిసి ఎన్నికలకి తీసుకెళ్తానని చెప్పేసి ఆయన బలంగా చెప్పారు. సో ఆయన అనుకున్నట్టుగానే 3 పార్టీల కలయిక 2024లో ఆయనే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించారు. సరే, సీనియారిటీ పరంగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరూ కలిసి 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కలిసి ఆయన్నే ఎన్నుకున్నారు. అయినప్పటికీ కూడా జనసేన అధినేతకి ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర ఖచ్చితంగా మంచి పట్టు అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు మరి పొగడ్తలతో ముంచెత్తినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్తో కూడా ఆయన పోల్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో మెగా కుటుంబానికి తాను మంచి ప్రాధాన్యత ఇస్తున్నా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ప్రజలకు బహిరంగంగానే వ్యక్తపరిచినటువంటి అనేక సంఘటనలు కూడా గతంలో మనం చూసాం. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి మరి ప్రముఖమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించారని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో మాధవ్ గారు కూడా మరి కొత్త అధ్యక్షులుగా మరి ఆయన ఎంపికైన తర్వాత మరి తమ పార్టీకి సన్నిహితులుగా ఉన్నటువంటి మరి జనసేన అధినేత అందులో తన ఎంపికలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఈ ఎపిసోడు జనసేన బీజేపీ మైత్రి మరొకసారి చాటి చెప్పేందుకని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా మరి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి కలిసి ముందుకు వెళ్తున్నటువంటి రకరకాల ఎపిసోడ్లు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో కాదు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు జనసేనతోనే ఉంటుంది, జనసేన అధినేతతోటే ఉంటుంది, జనసేన అధినేతను కూడా దేశ రాజకీయాల్లో కీలకంగా మరి ముందుకు తీసుకెళ్తుంది. భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం, భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం, హిందుత్వాన్ని రక్షించుకోవడం కోసం, అన్ని మతాలను అన్ని కులాలను మరి ఎలాంటి గొడవలు విభేదాలు లేకుండా తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం కోసం అయితే బీజేపీ తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పార్టీ కొత్తగా ఎంపికైనటువంటి అధ్యక్షులు మాధవ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కలయిక అనేది ఆ 2 పార్టీల కార్యకర్తల్లో ఒక జోష్ని అయితే నింపిందని అయితే చెప్పుకోవచ్చు.